నుంచి కూడా జాగ్రత్తగా చూసుకొని కేసెస్ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తారు. కేసెస్ కూడా ఇఫ్ పాసిబుల్ నీడెడ్ కేసెస్ కూడా బుక్ చేస్తారు. క్లోజ్ మానిటరింగ్. ఇప్పుడు మనం నేను ప్రతిరోజు సేల్స్ ఆఫీసర్లో టచ్లో ఉంటాను. డిఎస్ఓ గారు కూడా ప్రతి అవర్ ఓఎంసీస్తో టచ్లో ఉంటారు. సేల్స్ ఆఫీసర్ ఉన్నారు, మనకి 3 సేల్స్ ఆఫీసర్స్ ఉన్నారు. హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్ సంబంధించి వాళ్ళు ఇక్కడ 2 ఐఓసీఎల్ అండ్ బీపీసీఎల్ గుంటూరులో ఉంటారు. హెచ్పిసిఎల్, బీపీసీఎల్ నెల్లూరులో ఉంటారు. మనం అందరూ టచ్లో ఉన్నాము. దే ఆర్ ఆల్సో కాన్ఫిడెంట్ దట్ ద సిచ్యువేషన్ ఇస్ నార్మల్. ఇంకా కంట్రోల్ రూమ్స్ కూడా అందరికీ పెట్టడం, కంట్రోల్ రూమ్ చాలా ముందు పెట్టడం జరిగింది. మన కంట్రోల్ రూమ్ నంబర్ నేను చెప్తాను, 9493247765. ఇది బాపట్ల జిల్లా సంబంధించి కంట్రోల్ రూమ్. ఇది దాదాపు 1 month బ్యాక్ ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఇది యాక్టివ్గానే ఉంది. అటువంటి ఏమి సమస్య ఉంటే ఈ కంట్రోల్ రూమ్ నంబర్లో అందరూ కాల్ చేసుకోవచ్చు. స్టేట్ లెవెల్లో కూడా 1967 ఇదే నంబర్, స్టేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 1967లో కాల్ చేస్తే మీరు మీ కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. ఇందులో మనం ప్రతిరోజు మానిటరింగ్ చేసుకొని రెవెన్యూ స్టాఫ్కి డ్యూటీస్ పెట్టాం. ప్రతి పెట్రోల్ పంప్కి ఒక విఆర్ఓ డ్యూటీ పెట్టడం జరుగుతుంది. అండ్ పోలీస్ తరఫున ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, ఒక మొబైల్ టీమ్ కూడా ఫార్ములేట్ చేస్తాము. వీళ్ళు కూడా మల్టిపుల్ పెట్రోలింగ్ చేస్తారు. అన్నీ కరెక్ట్గా ఉంది అది వెరిఫై చేస్తారు. ఈ సిచ్యువేషన్లో మళ్ళీ నేను చెప్తాను, అన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మాకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అటువంటి షార్టేజ్ ఏం లేదు. ఈ ప్యానిక్ అవ్వకుండా మనం ముందుగా వెళ్ళాలి. సోషల్ మీడియా కానీ ఎక్కడ కానీ మనం ఫేక్ రిపోర్ట్ అసలు నమ్మకం చేయడానికి అవసరం లేదు. ఇప్పుడు చెప్పడం జరిగింది బాపట్ల జిల్లాలో నియర్ బై 15 పెట్రోల్ బంక్స్లో కొద్దిగా డ్రై అవుట్ ఉంది. అది రేపు స్టాక్ వస్తుంది, అది కూడా ఫిల్ అయిపోతుంది. పైన నుంచి షార్టేజ్ ఏం లేదు. మనకి ఓఎంసీస్ నుంచి ఫుల్ కోఆపరేషన్, 100% కోఆపరేషన్కి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. స్టేట్ లెవెల్లో కూడా మినిస్టర్ గారు అందరితో పాటు వీసీస్ రివ్యూస్ కానీ తీసుకుంటున్నారు. అండ్ కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా పెట్టడం జరిగింది. అండ్ ఫీల్డ్ లెవెల్లో కూడా విఆర్ఓస్ని అండ్ మొబైల్ టీమ్ని, పోలీస్ మొబైల్ టీమ్ని పోస్ట్ చేస్తాము. తహసీల్దార్స్ కూడా రివ్యూ చేస్తారు, ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేస్తారు. నేను కూడా వెళ్తాను, ఆర్డీఓస్ ఉంటారు, డిఎస్ఓ గారు కూడా ఈ సిచ్యువేషన్ని చేస్తారు, కంట్రోల్ చేస్తారు. ఒక మ్యాక్సిమం 1 week, ఒక వారంలో అన్ని సిచ్యువేషన్ కంట్రోల్ అయిపోతుంది. థ్యాంక్ యూ.